హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం ప్యార్ ప్రేమ కళ్యాణం. ఇది ఒక తమిళ్ ఫిలిం, తెలుగులో డబ్ చేశారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఎలా అనిపించిందంటే బాబోయ్ మామూలు రాడ్ కాదు. సినిమా 2 hours ఉంటుంది కదా, ఎక్కడా నచ్చలేదు. అసలు ఎక్కడ బాగున్నది అని కూడా అనిపించలేదు. మొత్తం బాగాలేదు. ఏదో పాయింట్ అనుకున్నారు కానీ అసలు దానికి ఒక స్టోరీ పాయింట్, ఒక స్క్రీన్ ప్లే ఉండాలి కదా, అసలు ఏం ఉండదు. ఒక సీన్ కి నెక్స్ట్ సీన్ కి లాజిక్ ఉండదు. ఆడియన్స్ కి ఏం కన్వే చేద్దాం అనుకున్నదో తెలియదు. కన్వే చేసేటట్టు ఎందుకు ఆ సీన్ పెడతారో కూడా తెలియదు. ఇందులో హీరోయే డైరెక్టర్ అనమాట. అటు యాక్టింగ్ సరిగ్గా చేయలేదు, అలాగని డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, రైటింగ్ కానీ ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సినిమాలో ఒక పాయింట్ తీసుకున్నారు కొత్తగా ట్రై చేద్దామని, కానీ అది చాలా సినిమాల్లో చూసేసాం. బట్ దాని మీద ఫుల్ లెంత్ సినిమా చేశారు. కొంచెం చెప్పాల్సిన పాయింట్ కన్వే చేశారంటే అది కూడా చేయలేదు. అది కూడా సరిగ్గా లేదు కూడా. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అనేం లేదు. సినిమా మొత్తం డొల్లే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఇంట్రెస్ట్ కలదు మనకి. లా వెళ్తూ ఉంటుంది. ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో బాగుంటుందా అనుకున్నాను, ఇక్కడ కూడా బాగోదు. క్లైమాక్స్ అయితే మోస్ట్ ఆర్టిఫిషియల్ క్లైమాక్స్ నేను చూసిన వాటిలో. అసలు ఒక సెటప్ ఉండదు, ఒక పే ఆఫ్ ఉండదు. కొన్ని ఎమోషన్స్ కన్వే చేద్దాం అనుకుంటారు, సరైన యాక్టింగ్ ఉండదు. అక్కడ యాక్టింగ్ ఉన్నా సరైన బీజిఎం ఉండదు. యువన్ శంకర్ రాజా ఇచ్చారు బీజిఎం అండ్ సాంగ్స్, దీనికి అస్సలు ఎక్కలేదు. హీరోయిన్ సాన్వి మేఘన యాక్టింగ్ కొంచెం బేరబుల్. ఈ మూవీలో మంచి యాక్టర్స్ ఉన్నారు, లైక్ రాధిక గారు, అందరూ అలా ఉన్నారు. బట్ వేస్ట్ చేశారు పొటెన్షియల్ ని. నేనైతే రికమెండ్ చేయను చూడమని. అయినా చూస్తా అంటే మీ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి.